అమ్మా రోజీ, కళ్ళు తెరవమ్మా. నేను నిన్ను తాకినట్టేమని అనిపించిందా? అవును స్వామి, నన్ను 2 చేతులతో తాకి ఏవో నీళ్ళు అద్దినట్టుగా నాకు అనిపించింది. నిన్ను సూదితో గుచ్చినట్టుందా? అవును స్వామి, నా నుదుటి మీద సూదితో గుచ్చినట్టుంది. రోజీ, ఒక్కసారి నువ్వు బయటకు వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, తర్వాత మీ అజ్జి వస్తుంది. స్వామీజీ ఏం చెప్తున్నారు లోపల? ఏంటజ్జీ, ఇంతసేపు స్వామీజీతో ఏం మాట్లాడావు? ఆయన ఏం చెప్పారు? ఏం లేదమ్మా, పద వెళ్దాం. నిజంగా ఏం లేదా? ఇదిగో స్వామీజీ ఆయుర్వేద మందులిచ్చారు, ఇవి వాడమని చెప్పారు. నువ్వు నిజం దాస్తున్నావు అజ్జీ. నేను గ్యారంటీగా టికెట్ తీస్తానని చెప్పారు, అంతే కదా? అలా మాట్లాడకమ్మా ప్లీజ్, ముందు పద ఇక్కడి నుంచి. శివాయ. ఈ ఇంట్లో అందరికీ సంధ్య మూలంగా టెన్షన్ గా ఉండేది. ఇప్పుడు లక్ష్మి గురించి ఎక్కువ టెన్షన్ గా ఉంది. నా మాటని లెక్క చేయకుండా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోందో తెలియడం లేదు. ఓహో, ఆవిడ గారి కోసం ఈవిడ గారు వెయిట్ చేస్తున్నారన్నమాట. నేనంటించిన పుల్లతో వీళ్ల మధ్య అగ్గి ఏ రేంజ్కి రాజుకుంటుందో చూడాలి. రావలసిన వారు రానే వచ్చారు, ఇప్పుడుంటుంది.
నందిని నువ్వు పైకి వెళ్ళమ్మా. అలాగే అజ్జీ. రంగమ్మా, అమ్మా, లక్ష్మి గారు వచ్చారు, గ్లూకోజ్ వాటర్ తీసుకురా. అలాగేనమ్మా. ఇదేంటి రోజీ చాలా కోపంగా ఉంది? ఇదిగోండమ్మా. ఈవిడ గారికి నేనే ఇస్తాను. ఆ రంగమ్మా, ఇందులో ఎన్ని స్పూన్లు గ్లూకోజ్ వేశావు? 3 స్పూన్లు వేసానమ్మా. 3 స్పూన్లా? ఈవిడ గారి ఈ మధ్య బిజీగా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు కదా, బాగా ఎనర్జీ కావాలి, వెళ్ళా ప్యాకెట్ తీసుకురా. అలాగేనమ్మా. తాగండి లక్ష్మి గారు, ఎండలో తిరిగి నీరసపడి ఉంటారు కదా, బలం వస్తుంది, తాగండి. ఏంటి రోజీ, చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావేంటి? నేను విచిత్రంగా ప్రవర్తిస్తున్నానని నీకు అర్థమైంది, కానీ నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావని నీకు తెలుస్తోందా? రోజీ, నువ్వు దేని గురించి మాట్లాడాలనుకున్నావో సూటిగా మాట్లాడు. నీకింతకు ముందే చెప్పాను ఆ నందిని మీద ఎక్కువ ప్రేమను పెంచుకోవద్దు అని, కాని నా మాటని కాదని ఆ అమ్మాయి మీద ఎందుకంత ప్రేమను పెంచుకుంటున్నావో నాకర్థం కావడం లేదు. చూడు లక్ష్మి, ఒకరిని ప్రేమగా చూడడం వేరు, ప్రేమని పెంచుకోవడం వేరు. చనిపోయే వారి మీద అంత ప్రేమని పెంచుకోవడం అంత మంచిది కాదు. ఆ అమ్మాయి విషయంలో నువ్వెందుకింత రియాక్ట్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అయినా ఎవరి మీద ప్రేమని పెంచుకోవాలో, ఎవరి మీద పగని పెంచుకోవాలో నాకు బాగా తెలుసు. అంతేగాని నువ్వు చెప్పే ప్రతి మాటని వింటాననుకోవద్దు. అంటే నా మాటకి విలువివ్వవా? అది నువ్వు మాట్లాడే మాటని బట్టి ఉంటుంది. లక్ష్మి, వద్దు రోజీ, ఈ విషయం గురించి మనం ఎక్కువ డిస్కషన్ చేయడం అనవసరం. మళ్ళీ చెప్తున్నాను విను, నందిని విషయంలో ఆంక్షలు పెడితే మాత్రం నేను ఒప్పుకోను. అది నువ్వు తెలుసుకుంటే మంచిది. చినుకు చినుకే తుఫానవుతుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవలు తుఫాను కాదు కదా, సునామీ సృష్టించే వరకు నేను వదల్లో. ఎవరిని టవల్ లాగింది? ఖచ్చితంగా ఆ లోకియే అయ్యుంటాడు. ఎప్పుడు నా వెనకాల తిరుగుతూ ఉంటాడు కదా.
బావా నీకే చెప్పేది, ఏం చేస్తున్నావు? బావా సిద్ధు, నువ్వా? నేనే. ఓ సారీ నందిని, నీ కంట్లో ముగ్గు పిండి పడినట్టుంది. ఉండు ఉదేస్తాను. సిద్ధు వద్దు సిద్ధు, ఎవరైనా చూస్తే బాగుండదు. బాగుండకపోవటానికి నేను నిన్ను వాటేసుకున్నానే ఏంటి? ఏం పర్లేదు, కదలకుండా ఉండు. పోయిందా? రోజీ, ఏంటమ్మమ్మా? ఏం చేస్తున్నావు? సరదాగా ముగ్గు వేస్తున్నాను. నీకెందుకమ్మా ఈ ముగ్గులు వేయడాలు? గుడ్ మార్నింగ్ గ్రాండ్మా. వెరీ గుడ్ మార్నింగ్ సిద్ధు. రోజీ, నువ్వు ఒకసారి ఎస్వీఆర్ కాంప్లెక్స్ కి వెళ్ళాలి. అక్కడ రేవంత్ అని ఒక ఆయన ఉంటారు. ఆయనతో మన కంపెనీ తరఫున ఒక అగ్రిమెంట్ చేసి రావాలి. అమ్మమ్మా, అప్పుడే నాకు ఇలాంటి బాధ్యతలు వద్దు. నువ్వెళ్ళమ్మమ్మా. చూడు సిద్ధు, నేనెన్నం చూసుకోను. నా తర్వాత అన్నీ చూసుకోవాల్సింది తనే కదా. ఇప్పటినుంచి వెళ్తేనే కదా అన్నీ తెలిసేది. నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం వెళ్ళనుగాక వెళ్ళను. రోజీ, నేను నెమ్మదిగా నీకు వినోద్కి బిజినెస్ బాధ్యతలు అప్పచెప్పాలని చూస్తుంటే నువ్వు ఇలా అంటే ఎలా? రోజీ, అమ్మమ్మ ఏదైనా చెప్పారంటే అది మంచి కోసమే కదా. అలా చేయనని అనకూడదు. ఆవిడ మాటను గౌరవించడం నీ బాధ్యత. సిద్ధు, నువ్వు కూడా అలా అంటావేంటి? రోజీ, మీ అమ్మమ్మ గారికి మనవరాల మీద ఎంత ప్రేమ లేకపోతే నీకు ఈ పని అప్పచెప్పాలనుకుంటారు? ఇలాంటి బాధ్యతలు మనవళ్ళకి మనవరాళ్ళకి అప్పచెప్పినప్పుడు వారి కళ్ళల్లో ఆనందం, గర్వం, తృప్తి ఎంత అందంగా కనిపిస్తాయో తెలుసా? ఒకసారి మీ అమ్మమ్మ కళ్ళలోకి చూడు. ఓకే సిద్ధు, నువ్వు చెప్పావు కాబట్టి అమ్మమ్మ చెప్పిన చోటికి వెళ్తాను.
చేశాను. ఈ విషయంలో నువ్వింత గర్వంగా తృప్తిగా ఫీల్ అవుతావని సిద్ధు చెప్పేగాని తెలుసుకోలేకపోయాను. అమ్మమ్మ, కొన్ని విషయాలు సిద్ధు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందుకే సిద్ధు ఏమైనా చెప్తే నేను తప్పకుండా వింటాను. అందుకే సిద్ధు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. అలాగా? అయితే సిద్ధుని కూడా తోడుగా తీసుకెళ్ళు. ఓకే అమ్మమ్మ, దానికి సంబంధించిన ఫైల్స్ రెడీ చెయ్యి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాం. రా సిద్ధు. సిద్ధు ఏమైనా చెప్తే నేను తప్పకుండా వింటాను. సిద్ధు ఏమైనా చెప్తే నేను తప్పకుండా వింటాను. మేడం. హలో రావు గారు, మీరు చెప్పినట్టుగానే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. ఓకే మేడం. మరి మీరు అమెరికా ఎప్పుడు వస్తున్నారు మేడం? నేను మళ్ళీ అమెరికాకి రావాలంటే చాలా టైం పడుతుంది. ఉంటాను. అలాగే మేడం. ఎక్కువ టైం పట్టదులే అజ్జీ, తక్కువ టైమే పడుతుంది. ఎందుకంటే నేను తొందరగా వెళ్ళిపోతున్నాను కదా. రోసీ, నువ్వు అలా అనుకురా, నేను తట్టుకోలేను. లక్ష్మి ఎందుకు ఇలా ఏడుస్తోంది? ఏమీ అర్థం కావడం లేదే. పొరపాటున కూడా అలాంటి మాటలు మాట్లాడొద్దమ్మా, నేను భరించలేను. నువ్వు లేకపోతే ఈ అజ్జీ లేదు. ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతున్నానురా. ఇదేంటి, లక్ష్మి ఇలా మాట్లాడుతోంది? ఈ అమ్మాయి మీద ఇంత ఎఫెక్షన్ పెంచుకుందేంటి? తను లేకపోతే లక్ష్మి కూడా లేదన్నట్టు మాట్లాడుతోంది. అజ్జీ, నా కోసం నువ్వు నీ బిజినెస్లన్నీ వదులుకొనొచ్చా. రాత్రి పగలు నా కోసమే ఆలోచిస్తున్నావు. అనవసరంగా నీ ఆరోగ్యం పాడైపోతుంది. నీకంటే నాకు బిజినెస్లు, ఆరోగ్యం ముఖ్యం కాదు. ఇంకా చెప్పాలంటే ఎవ్వరూ ముఖ్యం కాదు. నాకు నువ్వే ముఖ్యం.